13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 4వ శ్లోకము. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. తాత్పర్యము: క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరును బహువిధములుగా వివరించిరి. వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదముల కూడా నిశ్చయాత్మకముగా సహేతకముగా తేటతెల్లము గావించినవి. వివరణ: మన పూజ్య స్వామీజీలు ఎంతో మంది వేదాలను రక్షించడానికి కట్టుబడి ఎన్నో వేద పాఠశాలలను స్థాపించారు. ఎందుకంటే వాటిని రక్షించాలి. వేదాలు ప్రపంచవ్యాప్త తరంగాల వంటివి. వేదాలు విశ్వం యొక్క రాజ్యాంగం. ఒక దేశ చట్టాలు రాజ్యాంగంలో వివరించిన నియమాలు మరియు నిబంధనల ద్వారా నిర్వహించబడుతున్నట్లే ఈ విశ్వంలో కూడా కొన్ని నియమాలు మరియు నిబంధనలు ఉన్నాయి. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ఎలా కదులుతాయి? గ్రహాలు తమ పరిభ్రమణ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఉదాహరణకు, భూమి 365 రోజుల్లో సూర్యుని చుట్టూ తన పరిభ్రమణ పూర్తి చేస్తుంది. ఈ నియమాలను కలిగి ఉన్న మంత్రాలను వేదాలు అంటారు. మన ఋషులు తమ సార్వత్రిక జ్ఞానం ద్వారా దీనిని చూశారు మరియు ఈ సత్యాన్ని వారి గ్రంథాలు ఉపనిషత్తులలో ప్రతిపాదించారు. ఈ జ్ఞానమంతా వేదాలు మరియు బ్రహ్మ సూత్రాలలో చూడవచ్చు. ఈ జ్ఞానాన్ని భగవద్గీత, ఉపనిషత్తులు మరియు బ్రహ్మ సూత్రాల నుండి ప్రామాణికంగా పొందవచ్చు. తత్వం అంటే దాని స్వభావాన్ని మరియు దాని జ్ఞానాన్ని తెలుసుకోవడం. మనం మాతృత్వం, వృద్ధాప్యం మరియు బాల్యం గురించి మాట్లాడుకున్నట్లే తత్వం అంటే ఆ పరమాత్మ, దాని స్వభావం, దాని లక్షణాలు మరియు దాని జ్ఞానం. పరమాత్మ ద్వారా వెల్లడి చేయబడిన మన శాశ్వతమైన మతానికి ప్రారంభం లేదా ముగింపు లేదు. అందుకే పరమాత్మ ఇలా అంటున్నాడు: మీరు ఖచ్చితంగా ఈ జ్ఞానాన్ని ప్రతి చోటా కనుగొంటారు. ఇది పరమాత్మ ద్వారా వెల్లడి చేయబడిన రాజ్యాంగం కాబట్టి దాని రక్షణ విశ్వం యొక్క రక్షణ. ఇది వేదాలలో ఉంది.